కొరకే కల్వరి స్వరము నీ కొరకే. దయచేసి బైబిల్ తెరవండి. 41వ అధ్యాయము 41వ వచనం నుంచి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము, నెంబర్ 1 ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, నెంబర్ 2 సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, నెంబర్ 3 అతని మెడకు బంగారు గొలుసు వేసి, నెంబర్ 4 తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించను. ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించు. నెంబర్ 4. నెంబర్ 5 45వ వచనము. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్పానేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు అసెనతు నిచ్చి పెండ్లి చేసెను. పేరు మార్చెను, పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచి ఉన్నప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. 13 సంవత్సరాల శ్రమలు, 13 సంవత్సరాల వేదనలు, 13 సంవత్సరాల శోధన పరీక్ష ముగింపుకు వచ్చినాయి. యోసేపు జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి జవాబు దేవుడు అనుగ్రహించాడు. మొదటిగా బంగారపు ఉంగరం, 2వది చక్కని వస్త్రాలు, 3వది బంగారపు గొలుసు, 4వది రథం మీద ఎక్కించటం, 5వది దేశమంతటి మీద అధికారం, 6వది పేరు మార్చటం, 7వది పెళ్లి చేయటం. 3 విషయాలు నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను. ఉంగరము అధికారమునకు సూచన, వస్త్రము నూతన ప్రారంభమునకు సూచన. ఎవరికైనా బర్త్డే వచ్చినప్పుడు సాధారణంగా నూతన వస్త్రాలు ధరిస్తారు. పెండ్లికి నూతన వస్త్రాలు ధరిస్తారు. ఎందుకని? వివాహంలో తాను అడుగు పెడుతున్నాడు. ఒక భర్తగా బాధ్యతను తాను ప్రారంభిస్తున్నాడు. బర్త్డే వచ్చినప్పుడు, నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నూతన వస్త్రాలు ధరింప చేస్తారు. యేసుక్రీస్తు సన్నిధికి ఒక పాపి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, ఆ పాపి యొక్క పాపములు యేసుక్రీస్తు క్షమించినప్పుడు ఆ వ్యక్తికి నూతన వస్త్రాలు ఇస్తాడు. ఆ వస్త్రం పేరు రక్షణ వస్త్రము లేదా నీతి వస్త్రము. దేనికి సూచన? నూతన ప్రారంభమునకు సూచన. నెంబర్ 3 బంగారపు గొలుసు హోదాకు సూచన. అదే సమయంలో తన జీవితంలో సంఖ్యల చేత, గొలుసుల చేత బంధించబడ్డాడు. తాను బంధించబడినటువంటి గొలుసులకు ప్రతిగా బంగారపు గొలుసును తాను ఇప్పుడు పొందుకుంటున్నాడు. ఎస్, మనం ఏ సంఖ్యల చేత బంధించబడ్డామో, ఏ బాధల చేత బాధించబడ్డామో వాటన్నిటిని మరిచిపోయే విధంగా దేవుడు మనకు కావలసినటువంటి చక్కని హోదాను అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు. నెంబర్ 4 రథమును ఎక్కించి యోసేపు ముందర జనులు కేకలు వేయండి. యోసేపు వస్తున్నప్పుడట జనాలు కేకలు వేయాలట. ఏమని? యోసేపు వస్తున్నాడు, అందరూ వందనములు చెల్లించండి, నమస్కరించండి అని చెప్పి కేకలు వేయాలట. దయచేసి వినండి. యోసేపులో మనం యేసుక్రీస్తును అద్భుతంగా చూడొచ్చు. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఆయన కొరకు మార్గము సరళము చేయండి, మార్గము సిద్ధపరచండి అని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన పరిచర్యను ప్రారంభించక మునుపు యేసుక్రీస్తుకు ముందుగా ఒక వ్యక్తి పంపించబడ్డాడు. ఆ వ్యక్తి పేరు బాప్తిస్మిచ్చు యోహాను. దేనికి పంపించబడ్డాడు? మార్గమును సరళము చేయటానికి. లోకరక్షకుడు నా వెనుక వస్తున్నాడు, ఆయన కొరకు మార్గాన్ని సరళం చేయటానికి, ఆయనను లోకానికి పరిచయం చేయటానికి యోహాను పంపించబడ్డాడు.
యేసుక్రీస్తు రాకమునుపే మార్గము సరళం చేయటానికి యోహాను పంపించబడ్డాడు. అంతేకాదు యేసుక్రీస్తు ముందు ప్రతి ఒక్కరూ మోకరించాల్సిందే. బైబిల్ సెలవిస్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును అని చెప్పి. యోసేపు ఎంతగా దీవించబడ్డాడయ్యా అంటే, రెండవ సింహాసనము యోసేపుకి ఇవ్వబడింది. అఫ్ కోర్స్ తండ్రి అయిన దేవుడు, ఆ తర్వాత సింహాసనం మీద కూర్చున్నది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు రెండవ సింహాసనం మీద. ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ మోకరించాల్సిందే. యోసేపు రెండవ సింహాసనం మీద కూర్చున్నాడు. అదే కాకుండా అతని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా మోకరించాల్సిందే. తర్వాత ఐదవ విషయము, ఐదవ ఆశీర్వాదము, 45వ వచనము. అతనికి పేరు మార్చబడింది. యోసేపునకు పేరు మార్చబడింది. ఎస్, బైబిల్లో దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు, నేను మీకు నూతన ఆకాశమును నూతన భూమియు అనుగ్రహిస్తాను. అంతేకాదు మీకు నేను నూతన పేరు కూడా పెడతాను అని చెప్పి దేవుడు తన బిడ్డలమైన మనకు ఆ అద్భుతమైన సత్యాన్ని తెలియచేశాడు. నూతనమైన పేరు పెట్టబడుతుంది. అఫ్ కోర్స్ పేరు కూడా బైబిల్లో దేవుడు కొంతమందిని పిలిచినప్పుడు, అలా పిలిచిన సందర్భంలో వారిని ప్రతిష్ఠించినప్పుడు పేర్లు మార్చడం మనం చూస్తాం. ఇప్పటి వరకు నీ పేరు అబ్రాము, ఇక మీదట నీ పేరు అబ్రాము అని పిలువబడదు, నీ పేరు అబ్రహాము. దేవుడు అబ్రహామును దీవించక మునుపు పేరు మార్చాడు. నీ భార్య పేరు శారాయి, ఇక మీదట శారాయి అని పిలువబడదు, శారా అని పిలువబడుతుంది. కారణము అనేక మందికి, అనేక జనములకు తల్లి కాబోతుంది గనుక శారా అని పిలువబడుతుంది. నీ పేరు, నా పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అని పిలువబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడుతుంది. ఎస్, యాకోబు జీవితంలో తాను దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, దేవుని చేత ప్రతిష్ఠించబడినప్పుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినప్పుడు, దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ప్రతిష్ఠించబడినప్పుడు తన పేరు కూడా మార్చబడి ఉంది. సౌలుగా జీవించినటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం విన్నాడో, తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడో, దేవుడు తనను తన సేవ కొరకు ప్రతిష్ఠించాడో, తన జీవితంలో కూడా పేరు మారినట్టుగా మనం చూస్తాం. సౌలు కాస్త పౌలుగా మారినట్టుగా మనం చూస్తాం. అదే సమయంలో మనలో చాలామందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, ఏమిటంటే నేను రక్షించబడినప్పుడు నా పేరు కూడా మారాలా? రక్షించబడిన తర్వాత నా పేరు కూడా నేను మార్చుకోవాలా? దయచేసి గమనించండి, అందరి పేర్లు బైబిల్లో మార్చబడలా, కొందరి పేరు మాత్రమే మార్చబడినాయి. కాబట్టి కొందరి పేర్లే మార్చబడినాయి కనుక, అందరి పేర్లు మార్చబడలేదు కనుక, ఒకవేళ నీ పేరు మార్చుకోవాలనే ప్రేరేపణ నీకు కలిగి ఉన్నట్లయితే మార్చుకోవడం తప్పు కాదు, కానీ కంపల్సరీగా అందరి పేర్లు మార్చని అవసరం లేదు. వాస్తవంగా యోసేపు పేరు మార్చబడింది, కానీ ఆ పేరుతో అతడు పిలువబడలా. పెట్టబడిన పేరేమిటి? యోసేపునకు జఫ్నత్మనేహు అనే పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుకు అర్థము లోకానికి రక్షకుడు అని అర్థము. ఎంత చక్కని మాట అండి! ఏం పేరు పెట్టాడు ఫరో? లోకానికి రక్షకుడు. ఎస్, యేసుక్రీస్తే లోకానికి రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు, అనగా రక్షకుడు. ఇందాక చెప్పినట్టుగా యోసేపులో అలాగే యేసుక్రీస్తులో చాలా దగ్గరి సంబంధాలు మనకు కనిపిస్తాయి. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు, యేసుక్రీస్తు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యోసేపు తండ్రి చేత పంపించబడ్డాడు తన సహోదరుల యొక్క క్షేమం కొరకు. యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు మనందరి క్షేమం కొరకు. యోసేపును తన సహోదరులే అంగీకరించలేదు, యేసుక్రీస్తును తన సహోదరులే అంగీకరించలేదు. యోసేపునకు విచిత్రమైన అంగీ ఉండేది, యేసుక్రీస్తుకు విచిత్రమైన అంగీ ఉంది. యోసేపు యొక్క అంగీని తొలగించారు, యేసుక్రీస్తు యొక్క అంగీని తొలగించారు. యోసేపు యొక్క అంగీ రక్తంతో నింపబడింది, యేసుక్రీస్తు యొక్క అంగీ రక్తంతో నింపబడింది. యోసేపును అమ్మివేశారు వెండి నాణాలకు, యేసుక్రీస్తును అమ్మివేశారు వెండి నాణాలకు. యేసుక్రీస్తును అమ్మింది యూదా, యోసేపును కూడా అమ్మడానికి సలహా ఇచ్చింది కూడా యూదానే. యోసేపు ఐగుప్తునకు కొనిపోబడ్డాడు,
చిరుప్రాయంలో యేసుక్రీస్తు కూడా ఐగుప్తునకు కొనిపోబడ్డాడు. యోసేపు శోధించబడ్డాడు, యేసుక్రీస్తు శోధించబడ్డాడు. యోసేపు శోధనను జయించాడు, యేసుక్రీస్తు శోధనను జయించాడు. యోసేపు శ్రమలను సహించాడు, యేసుక్రీస్తు శ్రమలను సహించాడు. యోసేపు అన్యాయపు తీర్పును పొందుకున్నాడు. ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా శిక్ష విధించబడింది. యేసుక్రీస్తు ఏ తప్పు చేయకపోయినా అన్యాయపు శిక్ష యేసుక్రీస్తు మీద విధించబడింది. యోసేపు ఆ శిక్షను భరించాడు. యేసుక్రీస్తు మన కొరకు శిక్షను భరించాడు. యోసేపు సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాడు అని మనం చూస్తున్నాం. యోసేపు యొక్క పేరు మార్పు జరిగిన పేరు ఏమిటి? జఫ్నత్మా నేహు, అనగా లోకమునకు రక్షకుడు. యేసుక్రీస్తుకు దేవుడు పేరిచ్చాడు, అన్ని నామముల కన్నా పైనున్న నామము. ఆ నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు. ఉన్నతమైన నామాన్ని యేసుక్రీస్తుకు తండ్రి అనుగ్రహించాడు. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, యోసేపులో యేసుక్రీస్తు కనిపిస్తూ ఉంటాడు. అలాగే తండ్రికి ఉన్న ఆశ ఏమిటంటే ప్రతి క్రైస్తవుడిలో కూడా యేసుక్రీస్తు కనిపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యోసేపులో దేవుణ్ణి వారు చూశారు, యోసేపుతో దేవుణ్ణి అన్యులు చూశారు. అలాగే మనలో అన్యులు దేవుణ్ణి చూడాలని, మనలో అన్యులు క్రీస్తును చూడాలని దేవుడు మనతో ఉండడము, మన చుట్టూ ఉన్నవాళ్ళు చూడాలని, అలా చూసి దేవుని మహిమపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏడవదిగా యోసేపునకు ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు అసెనతునిచ్చి పెండ్లి చేసెను. రైట్, యోసేపునకు వివాహం కూడా జరిగింది. ఎవరినిచ్చి పెండ్లి చేశారు? దయచేసి గమనించండి. పొతీఫెరా కుమార్తెయగు అసెనతు అనేటటువంటి వ్యక్తినిచ్చి పెండ్లి చేశారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీత్ అనేటటువంటి దేవత జ్ఞానము కలిగిన దేవత. జ్ఞాన దేవతకు సంబంధించిన పేరు ఈ స్త్రీకి పెట్టబడింది. ఆ స్త్రీ యాజకుల కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ. ఎప్పుడైతే యోసేపుకు కావలసినటువంటి చక్కని భార్య అవసరము అని ఫరో తలంచాడో, ఎటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చాడయ్యా అంటే, నెంబర్ 2, జాగ్రత్తగా వినండి. యోసేపుకు పెట్టబడిన పేరులో 2 అర్థాలు. 1 లోకమునకు రక్షకుడు, 2 రహస్యములను గూఢమైనటువంటి సంగతులను గ్రహించగలవాడు అనేటటువంటి భావం కూడా ఆ పేరులో ఉంది. నీత్ అనేటటువంటి దేవత జ్ఞాన దేవత. ఆమె పేరు పెట్టబడినటువంటి స్త్రీ, ఆమెను ఆరాధించేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఫరో యోసేపుకు కట్టబెడుతున్నాడు. ఎందుకు అలా చేసి ఉంటాడంటే, ఈమె జ్ఞానదేవతను పూజిస్తుంది కనుక జ్ఞానము కలిగినటువంటి యోసేపుకు జ్ఞానము కలిగినటువంటి స్త్రీయే కావాలి అనే ఉద్దేశంతో యోసేపునకు జ్ఞానము కలిగినటువంటి జ్ఞానదేవతను పూజించేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భార్యగా కట్టబెట్టాడు. జ్ఞానము కలిగినటువంటి స్త్రీని తీసుకొచ్చి కట్టబెట్టాడు. ఎవరికి? యోసేపుకు. రైట్ అమ్మ, చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి. అలాగే సహోదరులు జాగ్రత్తగా వినండి. యోసేపు పెళ్లి చేసుకుంది ఒక అన్యురాలును. యోసేపు పెళ్లి చేసుకుంది ఒక అన్యురాలను. ఆమె విశ్వాసి కాదు. మరి అప్పుడు మనం ప్రశ్నించవచ్చు, అదేమిటి, యోసేపు జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ పెళ్లి విషయంలో మాత్రం పొరపాటు జరిగింది కదా, అతడు ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు కదా, అతడు ఒక అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు కదా అనే ప్రశ్న మనం వేయొచ్చు. దయచేసి గమనించండి. ఆ రోజుల్లో క్రైస్తవ్యం కానీ, ఆ రోజుల్లో జీవము కలిగిన దేవుణ్ణి సేవించేవాళ్ళు కానీ ఆ రోజుల్లో లేరు. ఆ మాటకు వస్తే జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అబ్రహాము తన కుమారునికి దేవుని చిత్త ప్రకారమే ఓ చక్కని భార్య కావాలని చెప్పి ఏం చేశాడు?
తన సేవకుడిని పిలిపించి తన సేవకునితో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నా బంధువుల ఇంటికి వెళ్ళు, నా వాళ్ళ ఇంటికి వెళ్ళు. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నా కుమారునికి కావాల్సినటువంటి వ్యక్తిని నీకు చూపిస్తాడు, ఆమెను తీసుకురా అని చెప్పి అబ్రహాం పంపించాడు. అలా పంపించినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారము రిబ్కాను ఇస్సాకు కొరకు తీసుకొని రావడానికి ఆయనే తన చిత్తాన్ని తెలియచేశాడు. రైట్. రిబ్కా ఇంతకీ ఆత్మీయురాలా? రిబ్కా ఇంతకీ జీవం కలిగిన దేవుణ్ణి తెలిసినటువంటి స్త్రీ అయినా? చెప్పాలి, మీరు చెప్పండి. ఇంతకీ రిబ్కా ఎవరండి? రండి, 11వ అధ్యాయము ఆదికాండము 27వ వచనము. తెరహు వంశావళిది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. రైట్. ముగ్గురు, అబ్రహాము, నాహోరు, హారాను, ఈ ముగ్గురు తెరహు యొక్క కుమారులు. రైట్. 29. అబ్రాహామును నాహోరును వివాహం చేసుకునిరి. అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. రైట్. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడు అబ్రాహామును, తన కుమారుడును అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాయను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. సో అబ్రహాము యొక్క కుటుంబ సభ్యుల గురించి మనం చూస్తున్నాం. అబ్రహాముకి 2 సహోదరులు, ఒకడు నాహోరు, మరొకరు హారాను. అఫ్ కోర్స్ హారాను చూడండి ఏమైందో. 28వ వచనము. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరును పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగానే మృతి పొందెను. రైట్. ముందుగానే హారాను చనిపోయాడు. ఇప్పుడు ఆదికాండము 24 మొదటి కొన్ని వచనాలు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడిగాను. రైట్. నువ్వు నా బంధువులు, నా స్వజనులు ఉన్న చోటకే నువ్వు వెళ్ళి నా కుమారునికి నువ్వు చక్కని సాటి అయిన సహాయం నువ్వు తీసుకురావాలని చెప్పి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ ప్రాంతానికి వెళ్ళాడు? దాసుడైనటువంటి ఎలియాజరు. చూద్దారండి 24వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నాహోరునకు కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెను. నాహోరు ఎవరు చెప్పండి? అబ్రహాము యొక్క సహోదరుడు. రైట్. ఇప్పుడు ఎక్కడికి పంపించాడు? తన కుమారుని ఇస్సాకుకు చక్కని భార్య కావాల్సి వచ్చినప్పుడు తన బంధువు ఇంటికి పంపించాడు. నాహోరు దేవుణ్ణి నమ్ముకున్నాడా? నాహోరు యొక్క కుటుంబం దేవుణ్ణి నమ్ముకుందా? వాళ్ళందరూ జీవం కలిగిన దేవుణ్ణి సేవించేవారా? కాదు. కానీ దయచేసి వినండి, ఆనాడు ఒక్క అబ్రహాము తప్ప ఇంకెవరు కూడా దేవుణ్ణి విశ్వసించలా. కానీ తన కుమారునికి భార్య కావాలి. ఆనాడు విశ్వసించిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అబ్రహాము దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసి, అలా ఎదురు చూడడం వల్ల దేవుని చిత్తంలోనే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి కుటుంబం కాకపోయినప్పటికీ తన బంధువుల యొక్క కుటుంబంలో, తన సహోదరుని యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన వారిలోంచి రిబ్కాను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో దేవుని నమ్ముకున్నటువంటి మరొక తెగ లేదు, ఒక అబ్రహాము కుటుంబం తప్ప. కాబట్టి అబ్రహాము యొక్క కుటుంబంలో ఉన్న తన బిడ్డలకు వివాహము కావాల్సి వచ్చినప్పుడు
వేరే మార్గము లేదు గనుక, వేరే గత్యంతరము లేదు గనుక దేవుడు పర్మిట్ చేశాడు దేనికి? అన్యురాల్ని వివాహం చేసుకోవడానికి. కానీ దేవునికి స్తోత్రం, దేవుని యొక్క విధానాలను, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి అంగీకరించేటటువంటి వ్యక్తిని దేవుడు ఆనాడు ఇస్సాకుకు భార్యగా ఇచ్చాడు. ఆ తరువాత రిబ్కా దేవుని నమ్ముకుంది, దేవునికి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా తాను మారింది. ఇప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఏ ఒక్కరూ కూడా జీవం కలిగిన దేవుణ్ణి సేవించే వాళ్ళు లేరు. కానీ యోసేపుకు భార్య కావాలి, వేరే గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు. అలాంటి సమయంలో తప్పని పరిస్థితుల్లో యోసేపు ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దయచేసి గమనించండి, ధర్మశాస్త్రము లేని చోట పాపము అనగా ఏమిటో తెలియదు. రూలు లేని చోట తప్పుగా భావించబడదు. అప్పటికి ఈ రూల్ లేదు. ఏ రూల్ అది? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఆజ్ఞ అప్పటికి ఇవ్వబడలేదు. ఆజ్ఞ ఇవ్వబడలేదు కాబట్టి ఒకవేళ ఆ విధంగా జీవించినా కూడా అది తప్పుగా భావించే అవకాశము ఉండదు. సాధారణంగా కొన్నిసార్లు పార్కింగ్లో మనం కారు పెట్టకపోతే ఫైన్ వేస్తారు. అవునా? మీరు రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేశారు, ఫైన్ కట్టండి అని చెప్పి అంటారు. ఎందుకని? రాంగ్ ప్లేస్లో పార్క్ చేశాం కాబట్టి. అక్కడ ఉంటుంది ఏమని? డు నాట్ పార్క్ హియర్, ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అని రాసుంది కాబట్టి నువ్వు పార్కింగ్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే. ఒకవేళ అక్కడ రాసి ఉండకపోతే ఒక పైసా నువ్వు కట్టనవసరంలా. ఎందుకని? ఇక్కడ పార్కింగ్ చేయకూడదని ఎక్కడుంది చెప్పు? ఎక్కడ నాకు కనిపించట్లా, కాబట్టి నేను పార్కింగ్ చేశా, కాబట్టి తప్పు చేసినట్టుగా కాదు. అనగా ఖచ్చితమైన రూలు లేనప్పుడు, ఆ రూలు పాటించనప్పుడు అది నేరముగా పరిగణించబడదు. ఆనాడు ఆ పరిస్థితులలో విశ్వాసి అయిన భర్త విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఖచ్చితమైన రూలు ఆ రోజుల్లో లేదు. కారణం ఏమిటంటే ఒక అబ్రహాము సంతతి తప్ప, అబ్రహాము వంశం తప్ప ఇంకెవరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు. ఎలా రిబ్కా ఇస్సాకుకు భార్య అయిందో అదే రీతిగా యోసేపునకు అసెనతు, ఐగుప్తు దేశంలో ఉన్న యాజకుడి యొక్క కుమార్తె అసెనతు తాను భార్యగా యోసేపునకు ఇవ్వబడింది. దయచేసి గమనించండి, ఫొతేఫర్ యొక్క భార్య తనను శోధించినప్పుడు, ఆ శోధనను జయించినప్పుడు ఇప్పుడు ఎవరిని పొందుకున్నాడు? ఫొతేఫరా అనేటటువంటి వ్యక్తి యొక్క కూతుర్ని తాను తన భార్యగా పొందుకున్నాడు. దయచేసి వినండి, ఆనాడు ఒకవేళ ఒక పరాయి స్త్రీతో పాపము చేసినట్లయితే ఈనాడు చక్కగా ఒక స్త్రీని వివాహం చేసుకునేటటువంటి ఆ అవకాశము యోసేపుకు ఉండేది కాదు. అసలు ఆ సింహాసనం మీద కూర్చునేవాడే కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆశించినట్టు యథార్థంగా నీతిగా జీవించాడో, అలా నీతిగా యథార్థంగా జీవించినప్పుడు దేవుడు తనను కనికరించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు. యోసేపును ఏ రీతిగా దేవుడు హెచ్చించాడో నన్ను కూడా దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడని నమ్మకం నీకు కుదిరిందా? ఈరోజు దేవుడినితో మాట్లాడా? యోసేపు జీవితం ద్వారా దేవుడినితో మాట్లాడా? ఇక నుంచి అయినా యోసేపు వలె నువ్వు కూడా జీవించాలని ఆశిస్తున్నావా? అయినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 40 దినాలు ప్రభువా మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. 40 దినాలు ప్రభువా నీ సన్నిధిలో యోసేపు గురించి ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చావు. స్తోత్రాలు నాయన. అనేక గంభీరమైన, లోతైన, అద్భుతమైన సత్యాలు నేర్చుకునేటటువంటి మహాకృపనిచ్చావు. అందును బట్టి మీకు వందనాలు. దీనస్థితిలో, హీన స్థితిలో యోసేపు యొక్క నాయన బానిసత్వం ప్రారంభమైంది. కానీ ఎంతగా దీవించావు. బానిసగా ఐగుప్తులో అడుగు పెట్టాడు. 13 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్నే పరిపాలన చేసే ప్రధానమంత్రిగా నాయన సింహాసనం మీద కూర్చుండబడ్డాడు. అది కేవలం నువ్వు చేసిన అద్భుతం. నిన్ను విశ్వసించిన వారిని, నీ మీద ఆధారపడిన వారిని నువ్వు ఏమాత్రము విడిచిపెట్టవని యోసేపు ద్వారా నిరూపించినందుకు మీకు స్తోత్రాలు. యోసేపు జీవితం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
నేను అనుకున్నాను నా తల్లిదండ్రులు గర్వించేలాగా జీవించాలని. నేను అనుకున్నాను ఉన్నతమైన చదువులు చదివి పైకి రావాలని. నేను అనుకున్నాను కుటుంబానికి అండగా ఉండాలని. నేను అనుకున్నాను నా అక్క పెళ్లి ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు అంత గందరగోళం, చదువు నాశనం అయిపోయింది. ప్రేమించిన వారు మోసం చేశారు. చెడు వ్యసనాలకు బానిసైన నన్ను ఎవరు విడిపిస్తారు? పతనమైన నన్ను ఎవరు పైకి లేపుతారు? పాడైపోయిన నన్ను ఎవరు బాగు చేస్తారు? నన్ను బాగు చేసేది ఎవరు? ఎవరు? ఎక్కడ? ఎవరు? రోహిత్, నేను శ్రీధర్ని. ఏంట్రా? నేను ఒక చోటికి ఆహ్వానిస్తాను, వస్తావా? ఎక్కడికి రా? కల్వరి టెంపుల్లో జరుగుతున్న మెగా యూత్ ఫెస్ట్కి రా. నేను ఎందుకు అక్కడికి రావాలి? వస్తే నాకు ఉపయోగం ఏంటి? నేను ఒకప్పుడు ఇదే ప్రశ్న వేశాను, కానీ అక్కడికి వెళ్ళాక అద్భుతం జరిగిందిరా. అద్భుతం? ఏంట్రా అద్భుతం? నిరాశలో అక్కడికి వెళ్ళాను, నిరీక్షణ పొందుకున్నాను. బలహీనతలో వెళ్ళి బలాన్ని పొందుకున్నాను రా. యవ్వనంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు అక్కడ పరిష్కారాన్ని పొందుకున్నాను. సక్సెస్ఫుల్ జీవితానికి సీక్రెట్స్ తెలుసుకున్నాను రా. ఇప్పుడు తల్లిదండ్రులు గర్వించేలా జీవిస్తున్నాను. సమాజానికి ఉపయోగపడుతున్నాను. నా జీవితంలో జరగలరా? నా జీవితంలో జరగలరా? అయితే కల్వరి టెంపుల్లో ఆగస్టు 15న జరిగే మెగా యూత్ ఫెస్ట్కి రారా. ఇదే అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. తప్పక వస్తావు కదా? వస్తాను, వస్తాను, తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. ఎవరినైనా ఎన్నిసార్లైనా దేవుడు క్షమిస్తాడా? పార్టీలకు పబ్బులకు వెళ్ళొచ్చా? పాపిస్టు లోకంలో పరిశుద్ధత సాధ్యమా? వెస్టర్న్ స్టైల్ అవసరమా? కన్నవారికి కడుపు కోత తగునా? ఈ రోజుల్లో లవ్, సెక్స్, మ్యారేజ్ అంటే దేవుడు నీ కోసం ప్రాణాన్నిచ్చాడు, మరి నువ్వేమిచ్చావు? అబార్షన్ చేయించుకోవచ్చా? సోషల్ నెట్వర్క్ ప్రమాదమా? వర్కింగ్ ఉమెన్ తీసుకోవలసిన జాగ్రత్తలేమి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే భారతదేశంలోనే అతిపెద్ద యూత్ ఫెస్ట్ కల్వరి టెంపుల్లో ఆగస్టు 15న ఉదయం 8 గంటలకు మీ జీవితాన్ని మార్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.